ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక వన్డే సిరీస్ విజయంపై గురిపెట్టింది భారత్. ఇంగ్లాండ్ చేతిలో T20లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో భారత్ ముందడుగు వేస్తోంది. ఇక నేడు ఇంగ్లాండ్ తో భారత్ రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది. కెప్టెన్ గిల్ ఫిట్నెస్ పై ఓవైపు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శుభ్మన్ అందుబాటులో లేకపోతే గనక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కూడా ఓవైపు కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించినటువంటి టీం ఇండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమవడంతో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ డకెట్, బెథెల్, బట్లర్, బ్రూక్, రూట్, జాక్స్, శామ్ కరన్, డాసన్లతో కూడిన బలమైన బ్యాటింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. T20 పరాజయం చూసిన తర్వాత భారత్ ఇప్పుడు వన్డే మ్యాచ్ లో తన మార్పు చూపించుకుంటోంది. మొదట July 14th నాడు జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ 5 o'clock కి మళ్ళీ సెకండ్ వన్డే మ్యాచ్ జరగబోతోంది. మరి భారత్ ఎలా ఆడబోతుంది, ఇంగ్లాండ్ ఎలా కంబ్యాక్ ఇవ్వబోతుంది, వీటన్నిటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అన్నట్టు తెలుసుకుందాం. అయితే వెంకట్ చెప్పండి, ఇవాళ ఈవినింగ్ 5 o'clock కి గేమ్ స్టార్ట్ అవబోతుంది వన్డే మ్యాచ్. ఇప్పుడు మొదటి మ్యాచ్ భారత్ చూస్తే గనక అదిరిపోయేరాక ఘన విజయాన్ని అయితే 6 వికెట్ల తేడాతో సాధించింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, భారత్ కి మళ్ళీ అదే ఊపుందా, ఇంగ్లాండ్ ఎలా కంబ్యాక్ ఇస్తుంది, డీటెయిల్స్ వెంకట్. ప్రియా, మనం ఇంగ్లాండ్ సిరీస్ అనగానే కొంత ఉత్కంఠగా ఉంటుంది, కొంత పోటాపోటీగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ, అలాగే బాల్ స్వింగ్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ దీనికి సంబంధించి కొంత అంటే క్రికెట్ అభిమానుల్లో కానీ, విశ్లేషకుల్లో కానీ ఒక రకమైనటువంటి ఆసక్తి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక యూకే బ్రిటన్ పర్యటన మొదలైన దగ్గర నుంచి కూడా కొంత అంటే భారత్ కు వ్యతిరేక ఫలితాలే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా 6 T20లో వరుసగా ఓడిపోవడం అనేది భారత్ జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్లకు సంబంధించి 3 వన్డేల సిరీస్ కి సంబంధించి ఇప్పుడు 3 వన్డేల సిరీస్ లో మొదటి వన్డే భారత్ కంఫర్టబుల్ గానే విజయం సాధించింది అనేది ఉన్నప్పటికీ కూడా టాప్ ఆర్డర్ విఫలం కావడం అనేది కొంత అంటే శుభ్మన్ గిల్ మినహా మిగిలిన కేఎల్ రాహుల్ గానీ, సీనియర్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ వీళ్ళు విఫలం కావడం అనేది కొంత జట్టుకు మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మళ్ళీ సీనియర్లు కనుక ఫామ్ లోకి వస్తే భారత్ మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కూడా కొంత జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత బౌలింగ్ యూనిట్ మంచి పటిష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ భారత్ ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం అయితే దాదాపుగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా అంటే యువ సీనియర్ ఆటగాళ్లతో కూడినటువంటి జట్టు సమన్వయంగా కనపడుతుందనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్ యూనిట్ కి సంబంధించి గుర్నూర్ బ్రార్ తో పాటుగా ప్రసిద్ధి కృష్ణ కూడా మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేయడం భారత్ కి అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక భారత్ కు ప్రధాన గుడ్ న్యూస్ ఏదన్నా ఉంది అని అంటే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వాషింగ్టన్ సుందర్ గానీ, అక్షర్ పటేల్ గానీ వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మొన్న ఆడినటువంటి ఇన్నింగ్స్ మనం చూసాం. దానికి తోడు ఇంగ్లాండ్ కండిషన్స్ మీద వీళ్ళిద్దరికి మంచి అనుభవం ఉంది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో కూడా వాషింగ్టన్ సుందర్ అక్కడ తన కెరీర్ లో తొలి టెస్ట్ సెంచరీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇంగ్లాండ్ కండిషన్స్ ను వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం కానీ, ఇక సీనియర్లు కూడా కొంత ఫామ్ లోకి వస్తే అది భారత్ కు చాలా వరకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే గత వన్డే మ్యాచ్ July 14 జరిగినాడు ఇటు విరాట్ అండ్ రోహిత్ ఒకంత నిరాశపరిచారు. మరి ఈ మ్యాచ్ లో గట్టిగానే ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక విషయం, కెప్టెన్ కూడా కాస్త ఫిట్నెస్ లేనట్టుగా, శుభ్మన్ గిల్ ఆడకపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా వైపు కనిపిస్తుంది. ఆయన ప్లేస్ రీప్లేస్ ఎవరు చేయబోతున్నారు, డీటెయిల్స్ వెంకట్. ఇక్కడ శుభ్మన్ గిల్ స్థానానికి సంబంధించి కొంత ఆసక్తి అయితే ఉంది. కొంత అతని గాయం మీద కూడా అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజుకి సంబంధించి చూస్తే కొంత అంటే కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తే మాత్రం భారత్ కి ఇంకా మరింత అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అటు విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ వీళ్ళిద్దరు కూడా మరింత స్వేచ్ఛగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా అంటే కొంత రోహిత్ శర్మ కొంత టెంపోను అందుకునేటువంటి విషయంలో కొంత ఫెయిల్ అవుతున్నాడు. మొన్న కొంత ఆ తడబాటు అనేది కనపడింది. కొంత మొదట్లో కుదురుకునేలా కనపడినప్పటికీ కూడా ఆ తర్వాత కొంత ఎందుకో కంగారు పడినట్లుగా, తడబడినట్లుగా అనిపించినటువంటి పరిస్థితి. ఏదైనా ఉన్నప్పటికీ కూడా అటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కొంత అవుట్ స్వింగర్ల వీక్నెస్ నుంచి బయటకు వచ్చి ఇన్ స్వింగర్ల వీక్నెస్ లోకి వెళ్ళాడేమో అనేటువంటి సిగ్నల్ కూడా మొన్న జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అవడం ద్వారా కొంత వచ్చినటువంటి పరిస్థితి.
ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం భారత్ అయితే కాన్ఫిడెంట్ గానే బరిలోకి దిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఇంగ్లాండ్ తో జరిగేటువంటి 3 వన్డే సిరీస్ లలో విజయం పైనే గురిపెట్టింది భారత్. అయితే ఇంగ్లాండ్ చేతిలో T20లో ఎదురైనటువంటి ఓటమికి అప్పుడైతే చూసుకుంటే భారత్ క్లీన్ స్వీప్ అయిపోయింది. ఆ ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతోనే భారత్ ముందడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళ ఇంగ్లాండ్ తో భారత్ 2వ వన్డే మ్యాచ్ ఉంది. ఇక కెప్టెన్ గిల్ ఫిట్నెస్ పై కూడా వైపు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈయన ఫిట్నెస్ మీద. సో శుభ్మన్ అందుబాటులో గనక లేకపోతే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు కూడా నాయకత్వం వహించేటువంటి అవకాశం వైపు కనిపిస్తోంది. అయితే తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది టీమిండియా 6 వికెట్ల తేడా తోటి. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫస్ట్ వన్డే మ్యాచ్ లో కాస్త విఫలమవడంతో అభిమానులందరూ కూడా తీవ్ర నిరాశ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో బలమైన బ్యాటింగ్ లైనప్ ఓవైపు ఇంగ్లాండ్ కు ఉంది. డకెట్, బెతల్, బట్లర్, బ్రూక్, రూట్, జాక్స్, శామ్ కరెన్, డాసన్లతో కూడినటువంటి బలమైన బ్యాటింగ్ అటువైపు ఇంగ్లాండ్ కనిపిస్తోంది. మరి ఫస్ట్ వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. మరి ఈ సెకండ్ మ్యాచ్ లో మరి ఎలాంటి వ్యూహాలతో రాబోతుంది, భారత్ కి ఎలాంటి గట్టి పోటీ ఇవ్వబోతుంది? ఓవైపు భారత్ చూసుకుంటే కనుక T20లో ఆల్రెడీ నిరాశతోటి వెనుదిరిగినటువంటి భారత్, ఇప్పుడు అక్కడ ఓడిపోయినటువంటి భారత్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ విధంగా అడుగులు వేస్తోంది. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అయితే గట్టిగా పోటీ ఇచ్చి మరి ఘన విజయాన్ని అయితే సాధించింది. మొదటి మ్యాచ్ లో ఒకవైపు విరాట్, రోహిత్ ఇంత నిరాశ పరిచినా కూడా మిగిలిన బ్యాటర్స్ అందరూ కూడా జట్టును గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్లి విజయాన్ని సాధించారు వన్డే మ్యాచ్ లో. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఉండబోతుంది. ఇవాళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈసారి విరాట్ అండ్ రోహిత్ మీద హోప్స్ చాలా మంది అభిమానులు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈసారి విరాట్, రోహిత్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడబోతున్నారు, ఈసారి కూడా నిరాశ పరుస్తారా లేకపోతే గట్టిగానే ఆడి చూపిస్తారా అనే విధంగా భారత్ ఎదురు చూస్తుంది. అటువైపు ఇంగ్లాండ్ కూడా ఇప్పటికీ ఆటగాళ్ళు ఎలా ఆడతారు అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి మరి ఎలాంటి వ్యూహాలతో రాబోతుంది, ఎలాంటి గట్టి పోటీ ఇవ్వబోతుంది అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మాత్రమే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు భారత్ 1-1 లీడ్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ సిరీస్ కూడా గనక ఇంగ్లాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ హోప్స్ కూడా వదులుకోవచ్చు మేబీ. సో అందుకని ఇంగ్లాండ్ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఇప్పుడు భారత్ పై కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఆయన ఫిట్నెస్ లో కొంచెం అనుమానం కలుగుతోంది కాబట్టి ఆయన రీప్లేస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈసారి ఖచ్చితంగా విరాట్ అండ్ రోహిత్ ఖచ్చితంగా కూడా వాళ్ళ బలమైన ఆట ఇప్పుడు ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. సో ఈవినింగ్ 5 o'clock వరకు అయితే మనం వెయిట్ చేయాలి. గేమ్ చూడాలంటే అభిమానులందరూ అయితే ఒకవైపు సెకండ్ వన్డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.